ఈ వీడియో కేవలం ఒక జోక్ మాత్రమే. సో జోక్ ని జోక్ లా తీసుకొని నవ్వుకోండి, అంతేగాని ఆఫెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం కేవలం ఈ మూవీలో ఉన్న ఫిక్షనల్ క్యారెక్టర్స్ గురించి మాత్రమే మాట్లాడుకోబోతున్నాం, యాక్టర్స్ గురించి కాదు. థ్యాంక్ యూ. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీస్. అరౌండ్ 8 months బ్యాక్ మనం సాంబార్ వుడ్ నుంచి ఒక మాస్టర్ పీస్ చూసాం, లెజెండ్ ది లెజెండ్. అయినా క్యాప్షన్ కూడా ది లెజెండ్ ఏంట్రా నా లవడా. అయినా ఈ మూవీనే మాస్టర్ పీస్ అన్నానంటే ఇప్పుడు డైరెక్ట్ గా మాస్టరే వస్తున్నాడు. ముడ్డి మీద కొట్టి మరి ఇమోషన్స్ ని పండిద్దాం అనుకున్నారు గానీ సినిమా మొత్తాన్ని లూజ్ మోషన్ చేసి పాడేశారు భయ్య. ఈ మూవీ డైరెక్టర్ ఉన్నాడు చూడు, ఏమనుకున్నాడంటే విజయ్, ప్రకాష్ రాజ్, ప్రభు, సుమన్, శ్రీకాంత్ ఇలాంటి మంచి యాక్టర్స్ అందరినీ తీసుకొని వాళ్ళ చేత ది వర్స్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేపిద్దామని ఫిక్స్ అయిపోయే ఈ మూవీని తీశాడు. ఈ కళాఖండాన్ని చూసేటప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. అందుకే ఈ దరిద్రాన్ని నేను ఒక్కడిని ఎందుకు భరించాలి, మీతో కూడా షేర్ చేసుకుందామని నట్షల్ చేస్తున్నా. సో గెట్ రెడీ టు విట్నెస్ అనదర్ షిట్టియెస్ట్ మూవీ ఫ్రమ్ సాంబార్ వుడ్, వారసుడు. అమ్మయ్య, దీనికి క్యాప్షన్ లేదు, బతికిపోయాం. మూవీ ఓపెన్ చేస్తే హెలికాప్టర్ లో ప్రకాష్ రాజ్ ఎంట్రీ, ఏకే జయప్రకాష్, అండ్ ఇది కంపెనీ పేరు జేపీ. ఆహా, ఆ లోగో చూసారా ఎంత క్రియేటివ్ గా ఉందో, రివర్స్ 69 లాగా. ఇక్కడే సుమన్ ఇంట్రొడక్షన్ కూడా ఉంటుంది, ఏకే గౌతమ్. అయితే జేపీ గాడు గౌతమ్ అంకుల్ తో సీరియస్ గా ఒక డీల్ గురించి మాట్లాడుతూ ఉంటాడు, కానీ ఏం మాట్లాడుతున్నాడో మనకి తెలియదు. ఎందుకంటే ఒక లవడాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రన్ అవుతూ ఉంటుంది వెనక, అది వింటే చెవులకి చేతబడి చేసినట్టు ఉంటది. సో వాడి డీల్ ఫిక్స్ అయినట్టే అని జేపీ గాడు ఊహించుకుంటాడు. కానీ ఇక్కడ ఇద్దరు వీపీగాలు ఎంట్రీ ఇస్తారు, జై అజయ్ బ్రదర్స్ అన్నమాట. వీళ్ళిద్దరికి ఎవరి దగ్గర నుంచో ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఎర్రిపూకులైపోయారుగా మీరు, ఆ $3 billion డీలు జేపీ గాడు దెంగేస్తున్నాడు, ఇంకా మీరు ఎండి రొయ్యలు అమ్ముకోవడమే రోడ్డు మీద. కానీ ఈ బ్రదర్స్ కి బలుపుతో పాటు ఈగో కూడా ఎక్కువే. అందుకే డైరెక్ట్ గా జేపీతో డీల్ ఫిక్స్ చేసిన గౌతమ్ తోనే మాట్లాడి ఆ డీల్ ని వీళ్ళ పేరు మీద రాయించేసుకుంటారు. ఏంటి అంత ఈజీనా? అసలేం మాట్లాడారు? ఇలాంటి క్వశ్చన్స్ నన్ను అడక్కండ్రా, నాకు తెలీదు. అదే మొడ్డలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రన్ అవుతూ ఉంటుంది వెనక. మినిమం డైలాగులు రాయడానికి కూడా బద్ధకమైనప్పుడే ఇలాంటి ఆనిముత్యాలు పుట్టుకొస్తాయి. ఇంకేముంది, జేపీ గాడు టీవీ ఆన్ చేసిన వెంటనే వాడి బీపీ రైజ్ అయ్యే న్యూస్ తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోనే అతిపెద్ద బిజినెస్ డీల్ అయిన $3 billion వాల్యూ మైన్స్ కాంట్రాక్ట్ ని రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గెలిచింది. అప్పుడే బొమ్మన బ్రదర్స్ వాళ్ళ నాన్న, అదే రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఓనర్, జేపీకి ఫోన్ చేసి, హే నా కంపెనీ జోలికి రావద్దు, మాడి మస్ అయిపోతావు, మామిడికాయ టంక్ అయిపోతావు అని మాస్ వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేసేస్తాడు. ఇప్పుడు గౌతమ్ అంకుల్ డీలోకే చేస్తాడు గానీ ఫండింగ్ ఇచ్చే ముందు వాళ్ళ ఫ్యామిలీలో అందరినీ చూడాలంట. మళ్ళీ ఇదే రకమైన ఫెటిషో నాకు అర్థం కాదు, ప్రతి ఒక్కరిని తేడాగా చూస్తాడు. కానీ ఇక్కడ అంకుల్ కి వచ్చే డౌట్ ఏంటంటే, అందరు కనిపించారు గానీ నీ చిన్న కొడుకు మాత్రం కనిపించలేదు విజయ్ అని అంటాడు. దీనమ్మ క్రియేటివిటీ చూసారా, జై అజయ్ విజయ్. ఇక్కడే మన హీరో ఇంట్రొడక్షన్ విత్ ఎ సాంగ్ అండ్ వర్స్ట్ విఎఫ్ఎక్స్. లిటరలీ గ్రీన్ స్క్రీన్ ముందు కూర్చొని తలకాయలు ఊపుతూ ఉంటారా బండి నడిపినట్టు ఉండాలని. యాక్చువల్లీ మన హీరో ఇంట్లో నుంచి బయటకు వచ్చి స్టార్ట్అప్ పేరుతో ఇండియా మొత్తం తిరుగుతూ ఉంటాడు. మరి అలా తిరగడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అందుకే కదా మనోడు జాతరలో డాన్స్ వేస్తున్నాడు. ఇంకా అలా వచ్చిన డబ్బులతో ఇండియా మొత్తం తిరుగుతూ ఉంటాడనమాట. కట్ చేస్తే మనోడు ఫండింగ్ కోసం స్టార్ట్అప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. జొమాటో లాగా టొమాటో అనే ఒక యాప్ తయారు చేస్తాడు అంతే, దాని గురించి పెద్ద చెప్పేదేం లేదు. ఈ పెద్ద మనిషి అన్ని ప్రిపేర్ అయ్యి వస్తాడు గానీ అవుట్ ఆఫ్ నోవేర్ వాళ్ళల్లోంచి ఒకడు అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ ఒకటి అడుగుతాడు. నీ అయ్యా నెట్వర్కే కొన్ని కోట్లల్లో ఉంటుంది, అలాంటిది నీకెందుకు రా ఫండింగ్ ఫూకా. ఎమోషనల్ డామేజ్. అలా అన్న వెంటనే సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయలేక సైలెంట్ గా అక్కడి నుంచి వాకౌట్ అయిపోతాడు. సిగ్గులేదురా. కట్ చేస్తే 7 years బ్యాక్ అసలు వీడికి వీళ్ళయ్యకి ఏం గొడవ జరిగిందంటే, ఈడేమో నా బిజినెస్ చూసుకోవాలి అని అంటాడు, కానీ మన హీరోకేమో టొమాటో మీద మోజు. ఈ ముక్క జనాలందరి ముందు చెప్పగానే వాళ్ళ అయ్యే ఫీలింగ్ ఏంటో తెలుసా, వీడొక్క పిన్నేం చెప్పాలి, బల్లిని చూసి కొట్టుకునే నా కొడుకు వీడు. ఎందుకంటే అందరి ముందు పరువు తీశాడు కదా. అయినా ఇక్కడ ఎంత పెద్ద గొడవ జరుగుతుంటే వెనక నుంచి ఆ బొమ్మన బ్రదర్స్ బొక్కలో డైలాగులు వేస్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎర్రుపుకునా నేను, నన్ను అడుగుతున్నావు పూక.
ఇంకా లాస్ట్ కి వాళ్ళ అయ్యి అక్కడి నుంచి దెంగేమంటాడు. హీరోకేమో బలుపు, సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయి జాతరలో డాన్సులు చేసుకుంటూ బతుకుతాడు. సో అదనమాట ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు ప్రెసెంట్ కి వచ్చేద్దాం. హీరో వాళ్ళ మదర్ ఏమో అంకుల్ ని షష్టి పూర్తి కోసం ఒప్పిద్దామని చాలా ట్రై చేస్తూ ఉంటారు. కానీ తెలిసిందే కదా, వాట్సాప్ అంకుల్స్ కి తినేటప్పుడు ఇలాంటి కాంప్లికేటెడ్ డిసిజన్ మేకింగ్ స్కిల్స్ పనిచేయవు, బీపీ వచ్చేస్తుంది వెంటనే. అప్పుడు ఏమంటాడంటే, ఏంటి షష్టి పూర్తి వంకుతో నీ చిన్న కొడుకును కూడా పిలుద్దామని ప్లాన్ చేస్తున్నావా? అవేం దబ్బవు గాని మూసుకొని ముద్ద పప్పెయ్యి. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో హీరో వాళ్ళ అయ్య దగ్గరికి ప్రభు వచ్చి, చూడు నేను నీ బెస్ట్ ఫ్రెండ్ తో పాటు ఫ్యామిలీ డాక్టర్ ని కూడా, అందుకే నాకు తెలిసింది ఏంటంటే నీకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంది, ఇంకా కొన్ని రోజుల్లో నువ్వు బకెట్ తన్నేస్తావు బుజ్జే. అసలేం జరుగుతుందిరా ఇక్కడ? చచ్చిపోతాడని తెలిసి కూడా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూసారా ఎలా ఉందో? పేమెంట్ ఇవ్వనన్నారేంట్రా, యాక్టింగ్ సగంలో ఆపేశావు. ఇంకా పోతాడని తెలిసి చేసేదేం లేక షష్టి పూర్తికి ఓకే చెప్తాడు. ఇదే కరెక్ట్ ఛాన్స్ అనుకొని ఆంటీ మన హీరోకి కాల్ చేసి వెంటనే ఇంటికి వచ్చేయమంటది. కానీ మన హీరో యాటిట్యూడ్ గురించి తెలిసిందే కదా, రానంటాడు. అప్పుడు స్టార్ట్ అవుతుందిరా ఎమోషనల్ బ్లాక్ మెయిల్. అంతేలే, కన్న తల్లికి నువ్వు ఇచ్చే వాల్యూ ఇంతే కదా, ఇంట్లో పని మనిషిలా పని చేయడానికి తప్ప ఇంకా దేనికి పనికిరాను. అసలు ఇదంతా కాదు, నేను చచ్చిపోతే గానీ నా విలువ తెలిసి రాదురా నీకు. సో ఆ బ్లాక్ మెయిలింగ్ కి భయపడి అలా వైకుంఠపురంలో మూవీ రేంజ్ హోమ్ కమింగ్ సీన్ ఒకటి ఉంటది. దీనమ్మ ఇన్స్పిరేషన్ కి తక్కువ, కాపీకి ఎక్కువ. ఆ తర్వాత ఆవేశం మూవీలో ఫహాద్ ని రీఇంట్రడ్యూస్ చేసినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఆంటీ రీఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు హీరోకి. మెయిన్ గా జై వాళ్ళ కూతుర్ని రియా. ఎందుకంటే ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. A few moments later. ఏంట్రా కాపాడాలని చూస్తున్నావా? ₹1,00,00,000 ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. కట్ చేస్తే ఎక్కడో బిజినెస్ లీడర్షిప్ సబ్మిట్ జరుగుతూ ఉంటుంది. అక్కడ 2 థింగ్స్ రివీల్ అవుతాయి. ఒకటి, జయగాడికి సెకండ్ సెటప్ ఉందని. కనబడితే చాలు. ఇంకొకటి, అజయ్ గాడికి 400 కోట్లు అప్పుందని. ఇదిగో ఈ హుక్ గాడి దగ్గర తీసుకుంటాడు, ఇప్పుడేమో తిరిగివ్వలేకపోతున్నాడు. అలాంటప్పుడు మరెందుకురా నీకు? ఇప్పుడు ఇక్కడే ఒక ట్విస్ట్ అన్నమాట. రొటీన్ రొట్ట కుళ్ళుపోయిన ట్విస్ట్. అదేంటంటే సేమ్ ప్లేస్ లో జేపీ గాడు కూడా ఉంటాడు. జయ్ గాడికి సెకండ్ సెటప్ ఉండడం, అజయ్ గాడికి 400 కోట్లు అప్పు ఉండడం, ఈ రెండు సైలెంట్ గా వెనక నుంచి చూసేస్తాడు. దీనమ్మ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను రా ఇలాంటి పూకుల ట్విస్ట్లు. ఏదో ఇంపార్టెంట్ అండ్ సీక్రెట్ సీన్ జరగడం, అండ్ ఎవరైతే వినకూడదో వాళ్ళే వెనక నుంచి వినేయడం. సో ఆఫ్టర్ ఆల్ దిస్ షిట్ ఫైనలీ రష్మిక ఎంట్రీ ఇస్తుంది. లిటరలీ మూవీ స్టార్ట్ అయిన 43 minutes 32 seconds కి ఫస్ట్ టైం కనిపిస్తుంది. సో ఇక్కడే మీకు అర్థమైపోవాలి సాంబార్ లో కరివేపాకున్నంత ఇంపార్టెన్స్ కూడా రష్మికకి మూవీలో లేదు అని. అప్పుడు హీరోగాడు దాన్ని చూసి, అబ్బా ఇంతకు ముందు పళ్ళకి కంచేసుకొని కాంచనాలా ఉండేది, ఇప్పుడేంట్రా కత్తిలా తయారైంది. అన్న తమ్ముళ్ళిద్దరు పెద్ద కామందుల్లా తయారయ్యారు కదరా. ఎనీవేస్ రష్మిక హీరోని పట్టించుకోకుండా డైరెక్ట్ గా పైకి వెళ్ళిపోతుంది వాళ్ళ అక్కతో మాట్లాడడానికి. హూ ఇస్ నన్ అదర్ దాన్ వైఫ్ ఆఫ్ జై. ఒసే నీ మొగుడికి డివోర్స్ ఇచ్చి పడదేంగవే, నాకెందుకో డౌట్ కొడుతుందా నా కొడుక్కి సెకండ్ సెటప్ ఉందేమో అని. కానీ వాళ్ళ అక్క వింటుందా? లేదు. ఎందుకంటే చిన్నోళ్ళ మాట పెద్దోళ్ళు ఎప్పుడు వినరు కదా, ఫ్యాక్ట్ అది. కట్ చేస్తే అవుట్ ఆఫ్ నోవేర్ ఏదో బర్త్డే పార్టీలో హీరోయిన్ జై ని కళ్ళార్పకుండా చూస్తూ ఉంటుంది. కానీ హీరో ఏమో ఆన్ని చూస్తుంది అనుకుంటాడు. డిల్యూజనల్. ఇంకా ఎలా అయినా హీరోయిన్ ని పడేద్దామని దాని దగ్గర ఇంప్రెషన్ కొట్టేయడానికి వాళ్ళ వదిన దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, చూడొదిన మా అన్నయ్యకి డివోర్స్ ఇచ్చి పడదవ్వు, ఎందుకంటే యు ఆర్ సో కూల్, యు డిజర్వ్ సమ్వన్ బెటర్, డోంట్ సెటిల్ ఫర్ లెస్, స్లే గర్ల్ అని ఇలాంటి రెయిన్బో ఫ్లాగ్ మాటలు చెప్పి వాళ్ళ వదినకి డివోర్స్ తీసుకోమని మోటివేషన్ ఇస్తాడు. ఇంకేముంది, అది చూసి రష్మిక పడిపోద్ది. ఇంకొక లవడాలో సాంగ్ స్టార్ట్ అయిపోద్ది. కట్ చేస్తే జేపీ గాడు వాళ్ళ అయ్యకి మళ్ళీ కాల్ చేస్తాడు విత్ ఒక వర్స్ట్ డైలాగ్. నీ ఫ్రెండ్ అనుకోవచ్చు, లేదా మొదటి 3 అక్షరాలు తీసేసి నీ ఎండ్ అనుకోవచ్చు. ఒక 5th క్లాస్ పిల్లోడు రాస్తాడు కదరా దీనికంటే బెటర్ డైలాగ్స్. ఇలాంటివి విన్నప్పుడే ఎక్కడ లేని ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆ జేపీ గాడు ఏమంటాడంటే, నీ టెండర్ డీటెయిల్స్ మీలోనే ఒక లీక్ చేశాడు, ముందెళ్ళి ఆ లీకేజ్ ని కనిపెట్టరా హౌలే. ఆ మాట విన్న అంకుల్ గాడు ఛార్జింగ్ వైర్లన్నీ పీకేసి వెంటనే ఆఫీస్కి వెళ్ళి అరుస్తాడు, ఆ లీకేజ్ చేసింది ఎవడో చెప్పండ్రా అని. చెప్పు ఎలా లీక్ అయింది?
అలా అడిగితే ఎవడైనా చెప్తాడేంట్రా, సెన్స్లెస్ ఫెలో. ఇంకో పక్క చూస్తే హీరో గాడికి 250 crores ఫండింగ్ రైజ్ అవుతుంది వాడి స్టార్ట్అప్ కోసం, అండ్ షష్టి పూర్తి కూడా స్టార్ట్ అయిపోతుంది. మనోడు పార్ట్ టైం జాబ్ గురించి తెలిసిందే కదా, జాతరలో డాన్సులు, అది ఆపుకోలేక అక్కడ కూడా అవే డాన్సులు వేస్తూ ఉంటాడు. కానీ ఒక సీరియల్లో హ్యాపీ మూమెంట్స్ ఎక్కువసేపు ఉంటాయా? ఉండవు. అందుకే జయ్ గడి సెటప్ ఆ ఫంక్షన్ లోకి వచ్చి పెంట చేస్తది. అండ్ ఆ పెంట సరిపోదన్నట్టు అజయ్ గాడు 400 crores అప్పు ఎవరి దగ్గర అయితే తీసుకుంటాడో ఆడొచ్చి, రే మొసల్నా బట్ట, నీ కొడుకు నా దగ్గర 400 కోట్లు తీసుకున్నాడు, లవడాగాడు, మూసుకొని ఆ డబ్బులు నాకు ఇచ్చేయి. దాంతో పాటు నీకు ఇంకో బోనస్ న్యూస్ చెప్పనా, నీ టెండర్ డీటెయిల్స్ లీక్ చేసింది కూడా నీ కొడుకేరా కొండముచ్చు. హలో, చూసావా, నీ ఇద్దరి కొడుకులు దొంగన కొడుకులే, ఇంకా నీ కంపెనీకి వారసుడెవడో నువ్వే డిసైడ్ చేసుకోరా జింగడే అని కాల్ కట్ చేసేస్తాడు. ఇంక అంకిల్ కి ఆప్షన్ లేక చిన్న కొడుకునే వారసుడైపోమంటాడు. కానీ మనోడి యాటిట్యూడ్ గురించి తెలిసిందే కదా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. కానీ వెంటనే తిరిగి వచ్చేస్తాడు. రీజన్, వాళ్ళయ్యకి క్యాన్సర్ ఉందని ప్రభు అంకిల్ చెప్తాడు. బొక్కేం కాదు, వీడికి ఆస్తి కావాలి, కంపెనీలో చైర్మన్ సీట్ కావాలి. చూసారా హీరోకి ఎంత ఈజీగా అచీవ్మెంట్స్ వచ్చేస్తున్నాయో? అది ఈ ఫిల్మ్ మేకర్స్ రైటింగ్ మీద పెట్టిన ఎఫర్ట్స్. బాగుందనా? నిజం బాగుంది. స్టోరీలో నెక్స్ట్ మాట్లాడుకునే ముందు ఒక డౌట్ ఉంది. అదేంటంటే రష్మిక వచ్చిన ప్రతిసారి మన హీరో గాడు క్రింజ్ యాక్టింగ్ చేస్తాడు. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట. ఏంటి పైడి, దీని మీనింగ్ ఏంటి? సో నెక్స్ట్ మన హీరో వాళ్ళయ్య విజయ్ ని వారసుడిగా అనౌన్స్ చేస్తాడు. ఇంకా మనోడు కకృతి గురించి తెలిసిందే కదా, వెంటనే కోటేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అక్కడ ఒకడు కష్టపడి డోర్ ఓపెన్ చేస్తే ఆ చైర్మన్ సీట్ ని చూసిన వెంటనే మనోడు ఫీలింగ్ ఏంటంటే, ఆ సీటు మీద కూర్చున్న హీరో గారిని చూసి బ్రదర్స్ ఇద్దరికి గొద్దలో కాలుతుంది. అప్పుడు మనోడు, అన్నా ఒక్కసారి మళ్ళీ వినండి అన్నా, ఏంట్రా అది అడుక్కునేవాళ్ళలాగా. ఇంకదే కోపంతో ఈ బొమ్మన బ్రదర్స్ వాళ్ళ నాన్నతో గొడవ పడి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతారు. లో టెస్టోస్టెరాన్ పనులు ఇవన్నీ. కట్ చేస్తే మన హీరో గాడు ఎక్కడో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఫైట్ చేసేటోడు సైలెంట్ గా చేసుకోవచ్చు కదా, లేదు, క్రింజ్ డైలాగులు చెప్పాల్సిందే. నేనేం చేయలేదన్నా, వాడే పరిగెత్తుకుంటూ వచ్చి నా చేతికి తగిలాడు. అరే ఏంట్రా ఇది? అక్కడ నుంచి మనోడు ఆఫీస్కి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడంటే పని చేయడానికి కాదు, మళ్ళీ అలా వైకుంఠపురంలో సీన్ ని కాపీ దొబ్బడానికి వెళ్తాడు. కాకపోతే ఇది 1080p అయితే ఇది 144p. ఇది నార్మల్ వర్జన్ అయితే ఇది క్రింజ్ వర్జన్. బోనస్ గా కక్కు తెప్పించే డైలాగ్స్ మాత్రం ఆగవు. పాక్ పాక్ కరివేపాక్ ఇవ్వబోతున్న పెద్ద షాక్. ఆఫీస్ లో ఇంత పెంట చేసిన తర్వాత ఇంటికెళ్తే వాళ్ళమ్మ చాలా సాడ్ గా ఉంటుంది. రీజన్, జై వాళ్ళ వైఫ్ వాళ్ళ ఇంటికి డివోర్స్ నోటీస్ పంపించింది అని. కానీ ఆంటీకి తెలియని విషయం ఏంటంటే ఆ పెద్దక్కని డివోర్స్ తీసుకోమని మోటివేట్ చేసిందే మనోడు. కానీ మన హీరో అన్ప్రెడిక్టబుల్. అందుకే వెంటనే వాళ్ళ వదినింటికి వెళ్ళి, చూడోదినా, ఫ్యామిలీ అంటే ఫెవికాల్ లా అతుక్కొని ఉండాలి, అంతేగాని దరిద్రంగా డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోకూడదు. ఈడిక్కడ హిపోక్రెట్ లా బిహేవ్ చేస్తూ ఉంటే సడన్ గా ఒక న్యూస్ వస్తుంది, వీళ్ళ మైండ్స్ అన్ని సీజ్ అయిపోయాయి అని. అది చేయించింది ఆబ్వియస్లీ జేపీ గాడే. కానీ పైడి బ్రో ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ పెడదాం అనుకున్నాడు, కానీ అది కూడా కుళ్ళిపోయింది మామా. ఆ కుళ్ళిపోయిన ట్విస్ట్ ఏంటంటే ఈ బొమ్మన బ్రదర్స్ జేపీ గారితో చేతులు కలిపేస్తారు. ఇక్కడ నుంచి ఒక సీక్వెన్స్ జరుగుతుందిరా, నా భూతో నా భవిష్యత్తు. వాళ్ళిద్దరి మధ్యలో కూర్చున్న కశ్మిండే గాడు ఆ సీజ్ అయిన మైన్స్ మళ్ళీ రీటెండర్ లోకి వస్తాయి, అవి ఎవడైతే నెగ్గుతాడో వాళ్ళవే మైన్స్ అని అంటాడు. కానీ మన జేపీ గారి దగ్గర ఓవర్ యాక్షన్ అండ్ క్రింజ్ డైలాగులు తప్ప డబ్బులు మాత్రం ఉండవు. అందుకే ఆదిత్య మిట్టల్ అని ఒక బిజినెస్ మ్యాన్ నుంచి ఫండింగ్ రైజ్ చేసి టెండర్ లో అందరికంటే ఎక్కువ డబ్బులు పెడతాడు. కానీ ఇక్కడ ఒక మురికి కాలవ లాంటి ట్విస్ట్ ఏంటంటే, స్టార్టింగ్ లో హీరో గాడి టమాటో కంపెనీకి 250 crores ఫండింగ్ వచ్చింది కదా, అది ఇచ్చింది ఆదిత్య మిట్టలే అంట. వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అంట. అందుకే జేపీ గాడికి డబ్బులు ఇవ్వకుండా హీరో గాడు విన్న ఎలా చేస్తాడంట, నా లవడా. వీడికి ఇంత ఈజీగా ఎలా కుదిరేస్తున్నాయిరా అన్ని. వీడు వారసుడు కాదు, గొద్దలో సుడేసుకుని పుట్టినోడు. వీటన్నిటికి తోడు చెర్రీ ఆన్ ద టాప్ జేపీ గాడి చెత్త డైలాగులు. ఇంకా వేటు మీద వేటు మీద వేటు మీద వేటు పడుతూనే ఇంకేముంది, హీరో విన్ అయ్యాడు కదా, సాంగ్ వేసుకుంటారు. అయినా స్టెప్ ఏంట్రా బాబు, మూలసంకి వచ్చినట్టు. ఈ సాంగ్ లోనే ఒక బిగ్ బ్రెయిన్ మూవ్మెంట్ జరుగుతుంది. అదేంటంటే మన హీరో హెలికాప్టర్ వేసుకొని మైన్స్ లోపల దిగుతాడు, కానీ బయట నుంచి సీజ్ అయిన గేట్ ను ఓపెన్ చేస్తాడు.
వీళ్ళు ఇక్కడ సాంగ్ లో బిజీగా ఉంటే రియా కిడ్నాప్ అయిపోద్ది, అదే జై వాళ్ళ కూతురు. ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీసులు సీసీ కెమెరాలో చూసినప్పుడు అమ్మాయిని కాపాడకుండా రౌడీ గాలికి ఎలివేషన్ ఇస్తూ ఉంటారు. అయిపోయింది పో, ఇంకా మీ కూతురు వచ్చినట్టే, వాడు అసలే చాలా డేంజర్ గాడు, ఇప్పటికే మీ కూతుర్ని వేరే కంట్రీకి షిఫ్ట్ చేసేసి ఉంటాడు. కానీ మన హీరో గాడు రోడ్డు పక్కన వచ్చపోసినంత ఈజీగా వెళ్ళి తెచ్చేస్తాడు అమ్మాయిని. ఇదంతా చూసి జై గాడికి ఫ్యామిలీ వాల్యూ తెలిసి వస్తుందన్నమాట. తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. దీనమ్మ ఇదెక్కడ లవడాలో సీరియల్ రా బాబు. అవునవును, ఈ కళాఖండాన్ని సీరియల్స్ తో పోలిస్తే సీరియల్స్ ని డిగ్రేడ్ చేసినట్టే. కట్ చేస్తే రష్మికతో ఇంకొక సాంగ్. పెద్దక్క సినిమాలో కేవలం సాంగ్స్ కోసమే ఉన్నట్టుంది. దాని తర్వాత మంచి టైం చూసుకొని ప్రభు వాళ్ళ ఫ్యామిలీ అందరికీ అంకుల్కున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గురించి చెప్పేస్తాడు. ఎందుకంటే ఇంకా కొన్ని రోజులే ఉంది బకెట్ తన్నేయడానికి. అందుకే మన హీరో గాడు అజయ్ ని పిలవడానికి వెళ్తాడు, కానీ ఆడు రాడు. ఎందుకంటే పిచ్చాడు. కట్ చేస్తే క్లైమాక్స్ లో జేపీ డీల్ ఫిక్స్ చేస్తూ ఉంటాడు గౌతమ్ అంకుల్ తో. మీ డబ్బు గెలిచే గుర్రం మీద పెడతారా లేదా చచ్చే గుర్రం మీద పెడతారా? ఇదిగో ఇలాంటి డైలాగుల వల్లే ఎవడు ఫండింగ్ ఇవ్వట్లేదు ఇడికి. ఇప్పుడు ఈ పెద్ద మనిషిని తీసుకెళ్ళడానికి అన్న తమ్ముళ్ళు ఇద్దరు వస్తారు. ఫ్యామిలీ డ్రామా కాదు, ఫ్యామిలీ టార్చర్ ఇది. ఎందుకంటే హీరో ఏం చేస్తాడో చూడండి ఇక్కడికి వచ్చి. ఇప్పుడేమో ఫస్ట్ విలన్స్ గాలు అజయ్ ని కొడతారు, ఆ తర్వాత విజయ్ విలన్స్ ని కొడతాడు, ఆ తర్వాత ఏముంది ఆ ముగ్గురు కలిసిపోతారు. అంతేకాదు హీరో విలన్ గాడికి 4 మంచి మాటలు చెప్పగానే ఆడు మారిపోతాడు అండ్ ఆ $3 బిలియన్ డీల్ కూడా ఇచ్చేస్తాడు. నీకు కావాల్సింది ఆ $3 బిలియన్ డీలే కదా, తీసుకో. దీనమ్మ ఇంత ఈజీగా ఇచ్చేసేలా ఉంటే సినిమాని ఎందుకురా 2 hours 40 minutes సాగదీశారు. ఆఖరికి బిజినెస్ లో అన్ని వదిలేసుకొని ఫ్యామిలీ అంతా ఒకటైపోతారు. కానీ ఆ ముసలుడు మాత్రం బకెట్ తన్నేస్తాడు. అక్కడి నుంచి ఆడ అస్థికల్ని గంగలో కలపడానికి వెళ్తారు. ది ఎండ్. అమ్మయ్యా. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 6.9K కామెంట్స్ చేసేయండి మావా. ఈ వీడియో చేయడానికి దోల తీరిపోయింది. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. అండ్ 301 Diaries ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వి విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. గట్టిగా దెబ్బపోతున్నా. వెల్కమ్ బ్యాక్ టు 301 Diaries.